ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ చూస్తేనే భయం, స్పెల్లింగ్స్ రాయాలంటే ఇంకా భయం. నేను రాసేది కరెక్టేనా, చదివేది కరెక్టేనా, ఇలా చాలా భయాలు ఉంటాయి. సపోజ్ ఏదైనా స్పెల్లింగ్ రాసినప్పుడు అది తప్పైతే వీళ్ళకి ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ కూడా రాదా అని అనుకుంటారని షేమ్ ఫీల్ అవుతారు. దిగులు పడకండి, ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ ఈజీగా కరెక్ట్గా నేర్చుకునే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ని కెవిన్స్ స్పెల్లింగ్స్ కోర్స్లో నేను నేర్పిస్తున్నాను. మాకు 10 to 20% ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ వచ్చాయనే వాళ్ళు ఇప్పుడు 90 to 100% కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాము అని అంటున్నారు. స్పెల్లింగ్స్ ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు ఉంటాయి? దీనికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, మనం ఎల్కేజీలో చేరినప్పుడు తెలుగు ఆల్ఫాబెట్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ మరియు సెకండ్ లాంగ్వేజ్ అది హిందీ ఓర్ ఉర్దూ ఉంటే ఆ ఆల్ఫాబెట్ కూడా నేర్పిస్తారు. ఏ అంటే అమ్మ, ఏ అంటే యాపిల్ అని కూడా నేర్చుకుంటాము. ఇక్కడ కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఏ అంటే ఆనా, ఏ అంటే యానా, ఇలా ఇక్కడ మొదలైన కన్ఫ్యూజన్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంటుంది. అలా కొందరు ట్రాక్ మిస్ అవుతారు, ఇప్పుడు స్పెల్లింగ్స్లో ఇబ్బంది పడతారు. సెకండ్ రీజన్, ఇంగ్లీష్ అని లాంగ్వేజ్ని లింగ్వా ఫ్రాంకా అని అంటాము. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మాతృభాష లాంటిది అని అర్థం. అంటే ఈ భాష బ్రిటిష్ వాళ్ళు ప్రపంచం మొత్తం దండయాత్ర చేసి దేశాలని లొంగి తీసుకున్న ప్రయత్నంలో అక్కడున్న ప్రాంతీయ భాష ప్రభావం ఈ భాష పైన పడింది. లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్ ప్రభావం ఉంది. ఈ ప్రభావం స్పెల్లింగ్స్ పైన కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సియుటి కట్, కానీ పియుటి పుట్ అని అంటున్నాము. బియుటి బట్, కానీ ఎన్యుటి నట్ అని అంటున్నాము. ఇప్పుడు యూకి ఏ సౌండ్ ఉన్నట్టు? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. బ్యాట్, బిఏటి అని అంటున్నాము. అదే బిఏటిఈ ఉంటే బేట్ అని అంటున్నాము. సో ఇక్కడ రెండు స్పెల్లింగ్స్లో ఏ ఉంది, మరి ఏకి సౌండ్ ఆ అని చెప్పాలా లేకపోతే ఏ అని చెప్పాలా, ఏది ఉన్నట్టు? సో అలా స్పెల్లింగ్స్ కష్టాలు మొదలవుతాయి ఈ రెండు కారణాల వల్ల. బట్ డోంట్ వరీ, వీ హ్యావ్ అన్ ఈజీ సొల్యూషన్ ఫర్ దిస్. కోర్స్ని ఎలా డిజైన్ చేశాము అంటే, మీరు మ్యాట్, నాట్, క్యాట్ లాంటి ఈజీ స్పెల్లింగ్స్ నుంచి పాయినెంట్, ఫర్ ఫ్యూచర్, స్కోలాస్టిక్, క్యారెక్టరిస్టిక్, అక్నాలెడ్జ్మెంట్, హౌ డు కొలోన్ ఇలాంటి పెద్ద స్పెల్లింగ్స్, ఇంకా హార్డ్ స్పెల్లింగ్స్ వచ్చినా చదవగలుగుతారు, విని రాయగలుగుతారు. ఈ కోర్స్ కేవలం 4 వీక్స్లో మీరు పూర్తి చేయొచ్చు. సిస్టమ్ అంటే సెట్ ఆఫ్ స్టెప్స్ దట్ ఆల్వేస్ గివ్ సేమ్ రిజల్ట్స్. ఏదో కోర్స్ చేయాలి, వీడియో చేయాలి అని నేను కోర్స్ని డిజైన్ చేయలేదు. సిస్టమైజ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉండాలి అని చేశాము. అంటే ఏ పని చేస్తే ఖచ్చితంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయడం, చదవడం వస్తుందో ఆ పని ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఆ స్టెప్స్ ఏంటి, అలాంటి లెర్నింగ్ సిస్టమ్ని డిజైన్ చేసి మీకు అందిస్తున్నాం. అందుకనే దీన్ని స్టాండర్డైజ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని అంటాము. సో ఈ కోర్స్లో చెప్పే స్టెప్స్ మీరు చేస్తే రిజల్ట్ రావాల్సిందే. అండ్ ఆ రిజల్ట్ ఏంటి? స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయడం అండ్ చదవడం. రిజల్ట్ని మైండ్లో పెట్టుకుని సిస్టమ్ని డిజైన్ చేసాము. వీడియోస్ తయారు చేసేది కోర్స్ చేయాలని కాదు. స్పెల్లింగ్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ట్రైనింగ్ ఇస్తాము. ఇది ఫస్ట్ వీక్లో. స్పెల్లింగ్ ఛాంపియన్ అనే ట్రోఫీని మీరు గెలుచుకోవాలి ఇక్కడ. సెకండ్ వీక్లో స్పెల్లింగ్స్ని విని రాసే క్షమతని ఎట్లా పెంచాలి అని నేర్పిస్తాను. రైటింగ్ ఛాంపియన్ ట్రోఫీని మీరు ఇక్కడ గెలుచుకోవాలి. థర్డ్ వీక్ మనకి బుక్ రీడింగ్ ఆర్ న్యూస్ పేపర్లో వచ్చే స్పెల్లింగ్స్ ఎలాంటివి అనేది నేర్చుకుంటాము. ఈ వారంలో మీరు రీడింగ్ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకోవాలి. ఫోర్త్ వీక్లో ఇంగ్లీష్ రీడింగ్ అండ్ రైటింగ్ పైన మీ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి మీతోనే డిక్టేషన్ చేయిస్తాము. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ టిప్స్ కూడా నేర్పిస్తాము. మనకి నిజంగానే స్పెల్లింగ్స్ వచ్చాయా రాలేదా అనే కన్ఫ్యూజన్ మీలో ఉండకూడదు. మీకు ఒక టెస్ట్ లాగా కూడా ఉంటుంది. అండ్ మీ క్షమత పైన మీకే కాన్ఫిడెన్స్ రావాలనేసి డిక్టేషన్ టెస్ట్ కూడా ఉంటాయి. అంటే చిన్నప్పుడు కూడా మనకి టీచర్స్ స్పెల్లింగ్స్ నేర్పించేటప్పుడు ఇట్లా విని రాయాలి అని చెప్పి డిక్టేషన్ ఎలా చేస్తారో అలా డిక్టేషన్ టెస్ట్ పెట్టి ఇంకా మీకు స్పెల్లింగ్స్ రావాల్సిందే అని ఈ కోర్స్ డిజైన్ చేశాము. ఈ 4వ వారంలో మీరు కాన్ఫిడెన్స్ ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకుంటారు. స్టూడెంట్స్ కోర్స్ కొంటారు కానీ హోంవర్క్ అసైన్మెంట్స్ చెయ్యరు. ఈ ప్రాబ్లమ్ని ఎలా తగ్గించాలి, ఎలా తొలగించాలి అని ఆలోచించేటప్పుడు ట్రోఫీ డిజైన్ సిస్టమ్ అనేది చేయడం జరిగింది. సో 4 వీక్స్ కష్టం అని అనిపించచ్చు, కానీ 1 వీక్ అంటే ఈజీగా నేర్చుకోవచ్చు అని అనిపిస్తుంది. మీరు కేవలం ప్రతి వీక్ గెలుచుకోవాల్సిన ట్రోఫీ పైన ఫోకస్ చేయండి. స్పెల్లింగ్స్ ఛాంపియన్, రైటింగ్ ఛాంపియన్, రీడింగ్ ఛాంపియన్ అండ్ కాన్ఫిడెన్స్ ఛాంపియన్ ట్రోఫీ. ట్రోఫీస్ గెలుచుకుంటున్నారంటే దానికి అర్థం ఏంటో తెలుసా? మీరు ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేకుండా రాయగలుగుతున్నారు అని, విన్న స్పెల్లింగ్స్ని మిస్టేక్స్ లేకుండా మీరు రాయగలుగుతారు అని. ఒక కోర్స్ కంప్లీట్ చేయాలి అంటే మీకు అది ఈజీగా ఉండాలి, ఫన్గా ఉండాలి. ప్రతిరోజు నేను కొత్తగా ఏదో నేర్చుకుంటున్నా, నాలో ఇంప్రూవ్మెంట్ ఉంది, నేను ప్రోగ్రెస్ అవుతున్నాను, ఇంత ముందు కష్టంగా ఉన్న స్పెల్లింగ్స్ ఇప్పుడు నేను ఈజీగా విని రాయగలుగుతున్నాను అని ఒక సెన్స్ ఆఫ్ ప్రోగ్రెస్
ఎదుగుతున్నాను అని మీకే కలగాలి. నేను మనీ పెట్టిన, నేను చేసిన హోంవర్క్ అండ్ ప్రతి వీక్ నేను ట్రోఫీ ఏమైతే గెలుచుకుంటున్నానో అండ్ నేను కూడా మిమ్మల్ని ప్రతి వీక్ మోటివేట్ చేస్తూ ట్రోఫీ గెలిపిస్తూ ఈ కోర్స్ కంప్లీట్ చేయించి మిమ్మల్ని ఒక ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఛాంపియన్గా తయారు చేయిస్తా. ఈ కోర్స్ లైవ్ క్లాసెస్ కాదు, మీరు మా యాప్లో లాగిన్ అయ్యి ఎనీ టైం నేర్చుకోవచ్చు. వీక్లీ 4 to 5 క్లాసెస్ ఉంటాయి. టాపిక్ బట్టి 30 minutes to 1 hour క్లాస్ ఉంటుంది. మీరు చేసిన హోంవర్క్ నాకు టెలిగ్రామ్లో సబ్మిట్ చేయండి. ఇది మన ప్రాసెస్. లాగిన్, క్లాస్ వర్క్, హోంవర్క్ అండ్ రిజల్ట్స్ మీకు వస్తాయి. ఈ 4 steps ఫాలో అవుతే చాలు, మీ రిజల్ట్స్ మీకు వస్తుంది. కెవిన్ స్పెల్లింగ్ కోర్స్ని బాగా రీసెర్చ్ చేసి తయారు చేస్తాము. ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్స్కి ఏ స్పెల్లింగ్ చూసినా చదవడం మరియు రాయడం ఈజీగా రావాలో అట్లా తయారు చేస్తాము. సో దిస్ ఈస్ ద వరల్డ్స్ బెస్ట్ స్పెల్లింగ్ కోర్స్ ఫర్ తెలుగు స్టూడెంట్స్. డ్యూరేషన్ ఈజ్ ఓన్లీ 4 weeks. ఫీజ్ ఈజ్ ₹2000. ఇది వెరీ రీజనబుల్ ఫీజ్. ఎందుకంటే ఎల్కేజీ నుంచి స్కూల్ స్టేజ్లో ఇంగ్లీష్, సైన్స్, సోషల్ ఇలాంటి సబ్జెక్టులు ఏమైతే స్పెల్లింగ్స్ అని వస్తాయో అవన్నీ కవర్ చేసేలా కోర్స్ డిజైన్ చేసాము. అలా పోల్చుకుంటే ఇది చాలా 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 రీజనబుల్ ఫీజ్. ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ నేర్పించడంలో నాకు more than 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. స్పెల్లింగ్స్ రాకుండా రీడింగ్, రైటింగ్ అండ్ ఈవెన్ జాబ్లో స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు, అవమానం పడడం, ఇవన్నీ నేను చూశాను. దీనికి ఒక కరెక్ట్ సొల్యూషన్ ఉండాలి అనేసి నేను ఈ కోర్స్ చేశాను. ఎందుకంటే స్పెల్లింగ్స్ వస్తే రీడింగ్ వస్తుంది, రీడింగ్ వస్తే స్పీకింగ్ అండ్ రైటింగ్ వస్తుంది ఒకరోజు. సో ఆ ఫౌండేషన్ అనేది దెబ్బతినకూడదు. ఈ కోర్స్ మీరు చేరకపోతే మీకే పెద్ద లాస్. ఈ కోర్స్ చేరితే మీకు స్పెల్లింగ్స్ రాయడం, చదవడం వితౌట్ మిస్టేక్స్ నేర్చుకుంటారు. కేవలం జాయిన్ అవ్వడం కాదు, లాగిన్, క్లాస్ వర్క్, హోంవర్క్, రిజల్ట్స్, ఈ 4 steps ఫాలో అవ్వండి. ఈ 4 trophies కూడా గెలుచుకోవాలి అనే ఇంటెన్షన్తో రండి. 4 trophies గెలుచుకోండి, ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఛాంపియన్స్ అవ్వండి. థ్యాంక్ యూ. Doubts clarification, homework correction, app support, website login, highest quality teaching, world's best spelling course in Telugu at only 2000. This is a great deal. ఈ ఆఫర్ మీరు మిస్ అవ్వకండి. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.